వర్షాభావ పరిస్థితి, భానుడి భగభగలు, ఎండిపోతున్న పంటలు, జలాశయాల్లో తగ్గిపోతున్న నీటి మట్టాలు వెరసి దేశవ్యాప్తంగా అన్నదాతకు తప్పని తిప్పలు. ప్రస్తుతం ప్రపంచమంతటా ఈ పరిస్థితులు నెలకొనగా భవిష్యత్తులో ఇవి మరింత తీవ్రతరం కానున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం ఈ ప్రమాదానికి సంకేతంగా నిలుస్తున్నాయి. భారత్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సమృద్ధిగా వానలు అందించకపోవడంతో ఎక్కడ చూసినా జలాశయాల్లో నీటి మట్టాలు సాధారణ స్థాయిల్లోనే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ప్రధానంగా దీనికి కారణం వర్షపాత లోటేనని తెలుస్తుంది. అటు ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో ఈ తగ్గుదల ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు జాతీయ జల కమిషన్ చెబుతోంది. మరి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎలా? రాబోయే కాలంలో వ్యవసాయానికి నీటి సాయం తగ్గిపోతుందా? రానున్న ఎండాకాలంలో పరిస్థితులు మరింత దిగజారనున్నాయా? ఇప్పుడు చూద్దాం. కురవని వర్షాలు, నిండని జలాశయాలు. మరి సాగునీరు పరిస్థితి ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి. నైరుతి రుతుపవనాలు అనుకున్న స్థాయిలో ఈ ఏడాది వర్షాలు అందించకపోవడంతో భవిష్యత్తు నీటి అవసరాల గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా వాతావరణ పరిస్థితులు దేశ సాగు, తాగునీటి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ కాలం పోయి రబీ వచ్చేయడంతో పంటలకు నీరు అందించడం ఎలా అని అటు అధికారులు, పంటలు సాగు చేసేదెలా అని రైతులు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఇది చాలదన్నట్లు దేశవ్యాప్తంగా ఉన్న 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం దారుణ స్థితికి చేరుకుంటున్నాయని నేషనల్ వాటర్ కమిషన్ చెబుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఎండలు కూడా కాలంతో సంబంధం లేకుండా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఇంకా ఎండాకాలమే మొదలు కాలేదు. ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో నీటి జాడ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వన సంరక్షణ కానీ పర్యావరణ పరిరక్షణ రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కానీ ఆ రకంగా పాలకులు చర్యలు చేపట్టలేదు. ఏదో తూతూ మంత్రంగా ఈరోజు పర్యావరణ పరిరక్షించి వనము మనము లాంటి కార్యక్రమాలు కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ఈరోజు ఎవరిస్తా ఉన్నారు. మరో పక్క అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ఈరోజు అటు ప్రభుత్వ అధికారులపైన కానీ పాలకులపైన ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలబుడిగా అడవులను మొత్తం నరిగేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించకుండా ఈరోజు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం గత వారం 74% ఉండగా ప్రస్తుతం అది 73%తో 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యానికి పడిపోయింది. అయితే ఈ నీటి నిల్వ స్థాయి గత సంవత్సరం కంటే 19% తక్కువ. అలాగే గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే 8% పాయింట్లు తగ్గిందని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వీక్లీ బులెటిన్ ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాలలో నీటి మట్టాల స్థాయిలు తగ్గుతాయని తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 713 జిల్లాలలో ఈ నెల ప్రారంభం నుంచి వర్షం పడలేదు. ఇందులో 34% జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదు కాగా 12% జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం, 18% జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం 106 రిజర్వాయర్లలో సాధారణ స్థాయిలో 80%కి పైగా నిల్వ ఉండగా 44 రిజర్వాయర్లలో 80% లేదా అంతకంటే తక్కువగా నీటి స్థాయి ఉంది. ఇదే సమయంలో 44 రిజర్వాయర్లలో 13 వాటిల్లో సాధారణ స్థాయి కంటే తక్కువగా నీటి మట్టాలు ఉన్నట్లు సిడబ్ల్యూసీ లెక్కలు చెబుతున్నాయి. రబీ పంటల సీజన్ ప్రారంభం కావడంతో ముఖ్యంగా నీటిపారుదలపై ఆధారపడిన ప్రాంతాల్లో నిల్వ తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈశాన్య రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కానుండడం, అవి కూడా బలహీనంగా ఉండవచ్చని ఐఎండీ అంచనాల నేపథ్యంలో భవిష్యత్తులో పరిస్థితి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి.
సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం దక్షిణాదిలో పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తమిళనాడు, కేరళలో కొంచెం పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు అంచనా. అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం కొంచెం ఇబ్బందికరంగానే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఉత్తర భారతంలో 80.9%తో నీటి మట్ట స్థాయితో బాగానే ఉన్నప్పటికీ పంజాబ్లో సాధారణం కంటే 13% తక్కువగా ఉండగా రాజస్థాన్లో సాధారణం కంటే 4% మెరుగుపడినట్లు సిడబ్ల్యూసీ చెబుతోంది. అటు తూర్పు భారతదేశంలో కూడా 5 బిలియన్ల క్యూబిక్ మీటర్ల వరకు నీటి నిల్వ స్థాయి తగ్గింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలలో పరిస్థితులు కాస్తా మెరుగ్గానే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని జలాశయాల్లో కాస్త నీరు సమృద్ధిగా ఉన్నా ఉత్తరప్రదేశ్లో ప్రతికూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అటు గుజరాత్, మహారాష్ట్రల్లో కూడా నీటి స్థాయి బాగానే క్షీణించింది. ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఇబ్బందికర పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేవు. రాష్ట్రంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడనంతగా ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. ఎక్కడ చూసినా బీళ్లు, ఎండిపోతున్న పంటలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 679 గ్రామీణ మండలాలకు గాను 420 మండలాల్లో వానలోటు ఉంది. 240 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లోని వర్షపాతంలో మెరుగుదల ఉంది. మొత్తం 18 జిల్లాల్లో వానలోటు నెలకొనగా 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉందని లెక్కలు చెబుతున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినా పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎటు చూసినా కరువే తాండవిస్తోంది. ఇలా ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు శ్రీశైలం నుండి కృష్ణా జలాలు రావడం లేదు. ఈ ఏడాది సాగు అనుమానంగానే మారింది. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్నుకోవాలో లేదో తెలియని పరిస్థితి. అటు అధికారులు తొందరపడి సాగు చేయవద్దని చెబుతున్నారు. ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది, కొన్ని ప్రాజెక్ట్స్ ఈ రోజు నీరు పూర్తిగా తగ్గిపోవడము, దానివల్ల ఇతర ప్రాంతాలకి రావాల్సినటువంటి నీరు రాకపోవడము, దానివల్ల పంట రబీలో కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు రాకముందే మనకి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు నీటి కొరత కనిపిస్తూ ఉంది. రైతులకు చెప్పడం ఏమిటంటే పంటలకి ఎక్కువగా నీళ్లు వస్తాయని అనుకోవద్దండి, వచ్చిన తర్వాత పంటలు వేయండి అనేటువంటి పరిస్థితి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి విధానంలో నీటిని కాపాడుకోవడం, మంచి ఆరోగ్యంగా ఉండడానికి నీరు ప్రాణాధారం కాబట్టి వాటిని కాపాడుకోవడం, దీనికి సంబంధించి మనము ఎక్కువగా వ్యవసాయానికి బోర్లు వాడడము దీనంతా జరుగుతూ ఉంది. అదేవిధంగా సోలార్ సిస్టమ్ కూడా మనము కానీ అడాప్ట్ చేయగలిగితే ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఈ యొక్క సోలార్ విధానాన్ని వ్యవసాయ రంగానికి బాగా ఉపయోగించుకోగలిగితే కొంచెం అనుకూలంగా ఉంటుందనేటువంటి కూడా అంశాలు కూడా మనకు తెలుస్తూ ఉంది. సాధారణంగా అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తుంటాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ భారీ వర్షం నమోదు కాలేదు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలకు అల్పపీడనం తోడు కావడంతో భారీ వర్షాలు నమోదై వరదలు పోటెత్తాయి. కానీ ఇవి కొన్ని రోజులకే పరిమితం కావడం రైతులను నిరాశకు గురిచేసింది. అటు నైరుతి రుతుపవనాలతో నిండే జలాశయాలు ఈసారి వెలవెలబోతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు కూడా ఇలానే ఉంటే పంటలపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరము మన రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం కూడా వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొనడం జరిగింది. ఈ వర్షాభావ పరిస్థితులు అనేవి ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో నెలకొనడం వలన వ్యవసాయ రంగాన్ని బాగా ప్రతికూలం అనేది చూపడం జరిగింది. ఈ వర్షాభావ పరిస్థితులకు ప్రధానమైనటువంటి కారణం చూసినట్లయితే ఎల్నీనో ప్రభావం అంటారు. ఈ ఎల్నీనో అనేటువంటి ప్రక్రియ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల ఏర్పడే ప్రక్రియ. దీని వలన మన భారతదేశంలో ప్రధానంగా తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని గత గణాంకాలు చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఎల్నినో ప్రభావం వలన తక్కువ వర్షపాతం వలన
నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు లేనందువలన చెరువుల్లో కూడా నీటి మట్టం అనేది బాగా తగ్గింది. ఈ రోజు దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే 150 రిజర్వాయర్లలో కూడా సాధారణ నీటి మట్టం కంటే కూడా తక్కువ నీటి స్థాయి అనేది గమనించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు నీటి ఆవశ్యకత ఎక్కువటువంటి పంటలు అంటే వరి పంటల కన్నా కూడా నీటి ఆవశ్యకత తక్కువటువంటి పంటలు సాగు చేసుకున్నట్లయితే మనం ఈ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవచ్చు. ఎల్నినో ప్రభావంతోనే వర్షాభావ పరిస్థితి నెలకొందని గత కొంతకాలంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈసారి దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా వర్షాధార పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి అందించలేదు. దీంతో మార్కెట్లోకి రావాల్సిన ధాన్యం, ఆహార పంటలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో అనేక నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. జలాశయాల్లో నీరు ఇప్పుడే ఇలా తగ్గితే ఎండాకాలం ఎలా అనే ఆందోళన నెలకొంది. సాగుకే లేకుంటే తాగునీటి పరిస్థితి ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగానే మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అటు పరిశ్రమలకు కూడా నీటికి తీవ్ర కటకట ఏర్పడుతుంది. ఇలా వర్షాభావం వల్ల అనేక రంగాలపై తీవ్ర భారం పడనుంది. అంతిమంగా వీటన్నింటికీ కారణం కాలుష్యం. అది తగ్గితేనే మనం ఈ మార్పుల నుంచి బయటపడతాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవు.